పాలకూర బేబీకార్న్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్ ముక్కలు అరకప్పు, పాలకూర 2 కట్టలు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటో పేస్ట్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. పాలకూర బేబీకార్న్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నీళ్లు, బేబీకార్న్, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో బ్లాండ్ చేసుకున్న పాలకూర వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో సరిపడా ఉప్పు, కారం, పసుపు, టమాటో ప్యూరీ, మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బేబీకార్న్, పచ్చిమిర్చి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలకూర బేబీకార్న్ కర్రీ రెడీ.